నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. ఇక అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇక మీకోసం ఇలా చాలా వార్తలు పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూద్దాం పారి. ప్రచారంలో డామ్ డామ్ అని అన్నారు గులాబీ కార్యకర్తలు. ఎమ్మటే గరమైండు బీజేపీ నాయకుడు. పుస్తకం రాసింది తమిళసై మేడం. ఏది ఏమైనా పక్కా ప్రజలకు చేస్తా అని అంటుంది న్యాయం. దేశం తలెత్తుకునే ముచ్చట చెప్పిండంట ఓ పెద్దన్న. మొత్తం ముచ్చట ఇన్నగా అంటున్నారు. ఏం చెప్పినవన్నా? తెలంగాణ రాష్ట్రమంతటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు. మల్లోపారి అది చేసుకుంటున్నారట పోలీసుల త్యాగాలు. ప్రచారం చేస్తుంటే గరమైందంట టీపీసీసీ రేవంత్ సారు. మరి కక్షలు కడుతున్నారంట పక్క పాటోళ్ళు. ప్రచారంలో నోరు జారిందంట కమలం గుర్తు లీడరు. ఎమ్మటే గరమైల్లంట అక్కడున్న పబ్లిక్. కమలం గుర్తును గెలిపియాలి అని చెప్పిండంట చేతి గుర్తు లీడరు. ఇదేం పద్ధతిని అంటున్నారు గీ ముచ్చటిన్న జనాలు. నిన్న మన మునుగోడ్ల ప్రచారం ఎట్లా నడుస్తోంది? గట్లనే అక్కడ లీడర్లు మంత్రులు వచ్చి ఎట్లా ప్రచారం చేస్తున్నారు, పబ్లిక్ ఏ తిరిగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఇగో గీ ముచ్చట్లన్నీ మనం మన అదర్స్ న్యూస్లో ఇంటనే ఉన్నాం. అట్లనే ఇవాళ మళ్ళా కొత్త ముచ్చట ఏంది అంటే, మనం మునుగోడ్లంట ప్రచారం చేస్తుంటే అక్కడ దుబ్బాక ఎమ్మెల్యే అదే రఘునందన్ సారు గట్లనే గులాబీ కార్యకర్తల మధ్యనట ఉన్న పలంగా లొల్లైందంట. మరి గట్ల లోళ్ళు ఎందుకయింది, దేనికోసమైంది? ఒక పారి గా ముచ్చటేందో మనం కూడా ఇందాం పారి. నిన్న మునుగోల ప్రచారం ఎట్లా నడుతుంది, అట్లనే అక్కడ లీడర్లు మంత్రులు వచ్చి ఎట్లా ప్రచారం చేస్తున్నారు. ఇక పబ్లిక్ వాళ్ళని ఏ తిరిగార్చుకుంటారు. ఇక గిసోంటి అని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇక ఇవాళ కొత్త ముచ్చట ఏంటంటే, మనం మునుగోల ప్రచారం చేస్తుంటే అక్కడ ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సారు అట్లనే గులాబీ కార్యకర్తల మధ్య ఉన్న పలంగా ఒక పెద్ద లొల్లి అయింది అనుకో రాదు. ఇక అసలు ముచ్చట ఏంటంటే, అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న గులాబీ కార్యకర్తలు మోడీ డామ్ డామ్ మోడీ డామ్ డామ్ అని లొల్లి పెట్టేసరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే రఘునందన్ సార్ అట్లా ఎందుకు అంటున్నారు? అరే మీ ప్రచారం మీరు చేసుకోవాలి, అట్లనే మా ప్రచారం మేము చేసుకుంటాం, కానీ ఇట్లా అనుడు మాత్రం మంచి పద్ధతి కాదని నిమ్మలంగా సార్ చెప్తున్నా కూడా అక్కడ ఉన్న గులాబీ కార్యకర్తలు మేము అట్లనే అంటాం అని చెప్పేసి 1-2 సార్లు గట్టిగానే మాట్లాడిళ్ళు. ఏదేమైనా ప్రచారం చేసేటప్పుడు అట్లా అనుడు మాత్రం మంచి పద్ధతి కాదంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. అరే గీ ముచ్చటిన్నాక నేనైతే మస్తు పరేషాన్ అయినా. గదేందంటే, మన తెలంగాణ గవర్నర్ అదే తమిళసై మేడం ఎన్నడూ లేంది నిన్న మన కేసీఆర్ సార్ మీద మస్తు గరమైందట. మరి అట్లా మేడం ఎందుకు గరమైనట్టు మేడం మాటలోనే ఇందాం పారి.
అరే నేను రాష్ట్ర గవర్నర్ హోదాలు ఉన్నా, అట్లనే నాకు సపరేట్ ఒక గాలి మోటారు అట్లనే హెలికాప్టర్ కూడా ఉన్నా కూడా నేను ఎప్పుడూ నా సొంత పనులకు వాడుకోలే అని చెప్పుకుంటూ వచ్చింది మన తెలంగాణ గవర్నర్ తమిళసై మేడం. ఇక మరి తెలంగాణలో ఎటువంటి రాజకీయాలకు పోతలేను, అట్లనే రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతలే ఉన్నా అని చెప్పింది. ఇక ఇక్కడ అసలు పంచాయతీ ఏంటంటే మన తమిళసై మేడం చేసే పనులకు చాలా మంది అడ్డం వస్తున్నారంట. అట్లా ఎంతమంది అడ్డం వచ్చినా ఏం చేసినా నేను మాత్రం పబ్లిక్ కోసం ఎంత దూరమైనా పోతా, అట్లనే పబ్లిక్ మంచి చెడు చూసుకునే బాధ్యత నాదని చెప్పింది మన తమిళసై మేడం. అయితే వరదలు వచ్చే మోపుల భద్రాచలంకు నేను పోతున్నా అని తెలుసుకున్న సీఎం కేసీఆర్ సారు ఎమ్మటే బంగ్లాలు ఉన్న పలంగా పెద్ద సారు వరదలు పోయే దగ్గరికి చేరుకున్నాడంట. ఇక మరి అప్పటిదాకా సపోర్ట్ చేయని సారు నేను బయటికి వెళ్ళగానే ఉన్న పలంగా అక్కడికి వచ్చిందంటే ఇక గీన్ని అర్థమవుతుంది తెలంగాణలో ఏమైనా ఆపదొస్తే గీ తిరిగాడుచుకుంటారా అని. ఇక మేడం 3 ఏళ్ళల్లో ఏమేం పనులు చేసింది, అట్లనే ఏమేం అభివృద్ధి పనులు అయినాయి కానీ అవన్నీ కలిపి ఓ బుక్ రాసిందట. ఇక ఆ బుక్ ఆవిష్కరణ చేద్దామని వచ్చినాక ఇక మాటల మాట ఈ ముచ్చట చెప్పింది మన గవర్నర్ తమిళసై మేడం. ఇక ఇట్లా ఉన్న పలంగా మేడం అనేసరికి పబ్లిక్ అయితే ఇక చాలా పరిచయం అవుతున్నారు. అబ్బా ఈ వీడియో చూసినాక నాకైతే ఓరియవ్వా దేశాన్ని ఇట్లా కూడా తలెత్తుకునేటట్టు చేసుకోవచ్చా అని సమజైంది. గట్లనే 3 నిమిషాలు 3 ముక్కలు ముచ్చట కథం చేసిండు గీ అన్న. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో ఇందాం పరి. ఇక ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా ముందుగా ముచ్చటేందో ఇందాం పారి. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందంట వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్ కోకోనట్ అండ్ కోకో కోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట కోకో కోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, నేను తాగేటప్పుడు నా తల దించాల్సి వస్తుంది, నేను తల దింతే నా దేశం తల దించినట్లండి. అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసేవారండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు. అబ్బా అన్న ఏం తెలియగాలో నువ్వు. అరే కూల్ డ్రింక్ తాగితే తలకాయ కిందికి వేసుడు, అట్లనే కొబ్బరి బొండం తాగితే తలకాయ పైనకి ఎత్తుడు, ఇదేం గమ్మత్ లాజిక్ రా నాయన అని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇక కూల్ డ్రింకులో స్టావ్ వేసుకుంటే తల దించుకొని తాగాలి, అట్లనే కొబ్బరి బొండం అయితే తలెత్తి మరీ తాగొచ్చు అని. నేను తలెత్తితే నా దేశం తలెత్తినట్టే, నేను తల దించితే నా దేశం కూడా తల దించినట్టే మస్తు గమ్మత్ చెప్పిండు ఈ అన్న. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది. అరే ఏం చెప్పినావో ఏం చేసినావో ఏం సమాజం అయితేలే కానీ చెప్పింది మాత్రం గమ్మత్తుగా ఉన్నానని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందంట వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్ కోకోనట్ అండ్ కోకో కోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట కోకో కోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, నేను తాగేటప్పుడు నా తల దించాల్సి వస్తుంది, నేను తల దింతే నా దేశం తల దించినట్లండి. అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసేవారండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు. ఇక ఇప్పుడు మన మునుగోడ్లకి ప్రచారం జోరుగా నడుస్తున్న ముచ్చట మన అందరికి ఎరికే కదులా. గట్లనే అక్కడ అధికార పార్టీ లీడర్లు కూడా ఎవ్వలకు నచ్చినట్లు వాళ్ళు ప్రచారం కూడా మంచిగానే నడిపిస్తారు. అయితే నిన్న ప్రచారం అయితే అంటే అక్కడ మన చేతి గుర్తు పార్టీ టీపీసీసీ రేవంత్ సార్ మాట్లాడుకుంటా నా మీద 2 పార్టీలు కక్ష పెట్టిరు అన్నాడట. మరే ఆ 2 పార్టీలు ఏంటి గట్లనే ఎందుకు కక్ష కడుతున్నారు గా ముచ్చటాన్ని చూద్దాం పారి. ఇక ఇప్పుడు మన మునుగోళ్ళ ప్రచారం జోరుదారే నడుతుంది. అయితే ఈ ముచ్చట మనకు అందరికీ ఎరికే, కానీ అక్కడ అధికార పార్టీ లీడర్లు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం మంచిగానే నడిపిస్తున్నారు. అయితే నిన్న ప్రచారం అయితే అంటే అక్కడ మన చేతి గుర్తి పార్టీ టీపీసీసీ రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా చాలా రంజిపడ్డాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే నా మీద 2 పార్టీలు చాలా కక్ష పెట్టుకున్నారు. ఆ 2 పార్టీలు ఏంటంటే ఒకటి టీఆర్ఎస్, ఇంకొకటి అట్లనే బీజేపీ. ఈ 2 పార్టీలు నేను లేనప్పుడు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని ఉన్నాయి లేని అన్ని మంచిగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు నేను ఒక్కనే అయిపోయినా నన్ను బలహీనం చేస్తాలని మస్తు రంజపడుకున్నా మాట్లాడాను మన రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఇప్పుడు మన మునుగోళ్ళ అధికార పార్టీలు ఏదైనా ఉన్నదంటే అది ఒకటి టీఆర్ఎస్, అట్లనే ఇంకోటి బీజేపీ, ఇంకోటి చేతి గుర్తు పార్టీ. ఇక టీఆర్ఎస్ బీజేపీ నుంచి ఇక మంత్రులు లీడర్లు కార్యకర్తలు చాలా ఎత్తున వస్తారు. ఇక అట్లనే ప్రచారం బొమ్మండగా జరిపిస్తారు. కానీ ఇక చేతి గుర్తుకు వచ్చేసరికి ఆడలోళ్ళు ఈడలోళ్ళు అన్ని కలిపి మళ్ళీ మామిదికి వస్తారని చెప్పేసి మస్తు రంజపడుతున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఆఖరికి ఏ పార్టీకి వెళ్తుందో ఏమవుతుందో అని మస్తు పరిచయాలు ఉన్నారు మునుగోడు పబ్లిక్. మా పార్టీ తరఫున నేను ప్రచారం చేయడం తప్ప ఇక వీళ్ళని ఎదుర్కోవడానికి నాకు వేరే మార్గం లేదు. నన్ను ఒక్కరిని నిస్సహాయుణ్ణి చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది కాబట్టి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా తొలగించండి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చంద్రశేఖరరావు గారు కుట్ర చేస్తున్నాడు.
ఈ కుట్రలో చాలా మంది భాగస్వాములు ఉన్నారు. వాళ్ళ వివరాలన్నీ కూడా తొందరలోనే బయటకు వస్తాయి. కాబట్టి సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా, కార్యకర్తలారా, వేలాది మంది ఈ మున్గోడును కమ్ముకరండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ మున్గోడును సునామీలాగా కప్పేస్తే తప్ప ఇక్కడ ఈ శక్తులను, ఈ దుర్మార్గులను ఎదుర్కోవడానికి ఇంకొక మార్గం లేదు. కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వేలాది మంది కార్యకర్తలు ఈ మున్గోడు నియోజకవర్గాన్ని చుట్టుముట్టండి. ఇవాళ మన పార్టీని చంపేయాలన్న కుట్ర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలకు నేను దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలో వచ్చినాయి, రాబోతున్నాయి, ఉధృతం కాబోతున్నాయి. ఇక మన మునుగోళ్ళ ప్రచారం రోజు రోజుకు ఎంత గరమైతుందో మన అందరికి ఎరికే కదుల్లా. ఇక ఓ అధికార పార్టీ లీడర్ అట ఉన్న పలంగా నోరు జారిండట. మరి సార్ అట్లా అన్నందుకు పబ్లిక్ ఏమన్నారు, దానికి అదేంది కార్కనేంది మనం కూడా ఓ పరిందాం పారి. ఇక మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ ప్రచారాలు రోజు రోజుకు చాలా గరమవుతాయి. ఇక ఇవాళ అసలు ముచ్చట ఏంటంటే అక్కడ బీజేపీ నుంచి వెళ్ళి మన పోటీ చేసే రాజగోపాల్ రెడ్డి సారు ఒక ప్రచారం చేసుకుంటూ ఒక దగ్గర చిన్నగా నోరు జారిండు. ఇక అసలు కథ ఏంటంటే, ఇక నా ప్రచారం కానీ వచ్చిన చాలా మంది గుర్తు తెలియని మనుషులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఇక నోటికి ఏదొస్తుంది అన్నారు. మర్యాదగా డిస్టర్బ్ చేయకుండా ఈ నుంచి వెళ్ళిపోర్రి, అట్లనే 2 నిమిషాలు ఇక్కడి నుంచి పోకపోతే మా వాళ్ళ పని మా వాళ్ళు చేస్తారు, మర్యాదగా నా కొడక తమాషా చేస్తున్నావు అని చెప్పేసి సారు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. ఇక ఇట్లా ప్రచారం టైంలో మరి ఇట్లా మాట్లాడేసరికి పబ్లిక్ అయితే చాలా పరిచయం అవుతున్నారు. ఇక కొంతమంది ఏమో ఇట్లా మాట్లాడు పద్ధతేనా, ఇక ఇంకో కొంతమంది ఏమో ఇక మరి ప్రచారం చేసేటప్పుడు ఇట్లా మాట్లాడు మంచి పద్ధతేనా అని అంటున్నారు. ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇక్కడ ఉండే నీ ఇష్టం లేదని వెళ్ళిపోయింది, నీకు ఇష్టం లేకుండా వెళ్ళిపో, నీ ప్రచారం నువ్వు చేసుకో, అంతేగాని ఇక్కడ డిస్టర్బ్ చేయకు. ఏ బాబు పోలీసులు ఏం చేస్తున్నారు అని అట్లా డిస్టర్బ్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, కూర్చుకోపోయి లేకపోతే మా మీ పని మా పిల్లగానే పని చెప్పాల్సి వస్తుంది. మళ్ళా మర్యాదగా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. మర్యాదగా పోలీసు వాళ్ళు ఎమ్మటే మీద ఖాళీ చేయాలి అక్కడి నుంచి. బాబు ఆయన ఎవరైతే రుమాలు చుట్టుకున్నా 2 నిమిషాల్లోకి తీసుకపోతే మా వాళ్ళందరూ చూస్తా చెప్తున్నా, సంగతి చూసుకుంటాం, వెళ్ళిపోతుందా. నీ మర్యాద అక్కడ నా కొడుక, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి 2 నిమిషాల్లో ఏం తమాషాలు చేస్తున్నావు ఆయన. ఇక్కడి నుంచి వెళ్ళిపో, తీసుకెళ్ళాలని ఈ పంట బలకూడదు నా కొడకలారా మీరు ఎక్కువ నగరాలు చేస్తే. వాడు అక్కడి నుంచి ఎలగొట్టండి, ఫస్ట్ ఎలగొట్టండి. మీటింగ్ దగ్గర డిస్టర్బ్ చేస్తే చెప్తున్నా, మర్యాద ఉండదు. పోనీ పాపం లేవనుకుంటే పెద్ద నగరాలు చేస్తున్నారు. ఊరంతా వచ్చి అదే తెలంగాణ మొత్తం, భారతదేశం మొత్తం ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే 18 నెలల ముందు పదవి త్యాగం చేసి ప్రజల కోసం ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడికి తీసుకొస్తే నా కొడుకులేండి, చిల్లర నా కొడుకులు. ఇక మనం ఎలక్షన్లో ప్రచారం చేసేటప్పుడు ఏం చేస్తాముల్లా, మా పార్టీని గెలిపియ్యి, మా పార్టీ గుర్తుకు ఓటేయిరి అని చెప్తాం. కానీ ఒక పెద్ద సారట పక్క పార్టీ పెద్ద సార్ని గెలిపిమని చెప్పిండట. ఇక అట్లనే రేపేమన్నా అయితే నేను చూసుకుంటా, నువ్వేం రంది పడకని చెప్పిండట. మరి ఈ ముచ్చటేందో చాలా గమ్మత్తుగా ఉంది కదా, ఆ ముచ్చటేందో ఇందాం పారి. ఇక గమ్మత్తు ప్రచారం అంటే ఇదే కావచ్చునులా. ఇక అసలు ముచ్చట ఏంటంటే, మన చేతి గుర్తి పార్టీలో పనిచేసిన మన వెంకటరెడ్డి సారు ఇక ఇప్పుడు పోటీ చేస్తున్న మన రాజగోపాల్ రెడ్డి సారుకు మంచి ప్రచారమే చేస్తున్నాడు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఒక బీజేపీ నేతకు మన వెంకటరెడ్డి సార్ ఫోన్ చేసి, జర ఆయన మనోడే, ఇక మంచిగా నువ్వు ఓటేయాలి, అట్లనే ప్రచారం కూడా బ్రహ్మాండంగా నడిపించాలి, ఇక రేపు ఏమన్నా అయితే నేను చూసుకుంటా, అట్లనే రేపు జర మంచిగుంటే మాత్రం ఇక తెలంగాణ పాదయాత్ర నేనే చేస్తా, అట్లనే పీసీసీ పదవిలో కూడా నేను పోతా అని చెప్పేసి మంచిగానే మాట్లాడిండు. అరే ఎంత తమ్ముడైతే మరీ గట్ల చేసుడేంది, మీ చేతి గుర్తులో నిలబడ్డగా ఆడపిల్లకు సపోర్ట్ చేయాలి కానీ ఇట్లా తమ్మిని సపోర్ట్ చేసుడేంది అని అంటున్నారు ఈ ఆడియో కాల్ అయిన పబ్లిక్. हेलो जबर भाई सलाम मामा ये साहब बात कर देंगे कौन जी कॉमरेड साहब दे 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 हाँ जबर भाई సార్ సార్ ఏమీ మీకు సార్ పనికొస్తాం, మీకు మన రాజమోహన్ గారు ఏమైనా సాయం చేస్తున్నా, చచ్చిన బతికిన పిల్లలకు సాయం చేస్తుంటాడు. అవును సార్. ఇప్పుడు షెడ్యూరు మమ్మల్ని అందరూ ఇంకే ఉంది మా ఇంటికాడ. మన నాది ఏముంటుంది, పొద్దున పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చూసుకుంటా కానీ సార్ 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 మీరే దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి, దారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా సార్ 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 ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు. ఇక
సార్ 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 ఈ దెబ్బతో బీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకొస్తాం, పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా. సార్ 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 సభ్యులు మనం వస్తాం మీ దగ్గరికి. అలాగే సార్ పంపించండి సార్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకి వెళ్ళి సార్ మేము కూడా మీ అభిమానులు సార్. మీరంటే అదే అంటున్నా, మీ అంతా అదే చెప్తున్నాం మనం అందరూ. మీ అన్ని గ్రూప్లలో మీరంటే మాకు ప్రాణం సార్. ఇది మనం భర్తలు చేస్తున్నాం, మంచిని చూసి చేస్తున్నాం, పార్టీ కాదు. మనం ఎంకరేజ్ కాకుండా నల్గొండ హెడ్క్వార్టర్లో అందరు పేదోళ్ళకి వచ్చిన చదువుకోవడానికి పెళ్లి చిట్యాల షబీర్ భాయ్ కూడా ఆయన ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగం అదే ఎప్పుడు ఏంటన్నా మన పార్టీకి ఈటీసీ గురించి దిగా. అలాగే సార్ వచ్చి కలుస్తాను. ఓకే సార్. ఇవాళ మన తెలంగాణలో పోలీస్ అమరవీరుల దినోత్సవం జరిగింది. అయితే మన తెలంగాణలో పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించనీకి ఎవరెవరు వచ్చిర్రు, ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లో పరిశుద్ధం పారి. చూసినారులా ఇవాళ ఎంత గమ్మత్తుకునే ముచ్చట్లు. గిసంటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండరి మన అమ్మ న్యూస్.